అంటే వచ్చిందనుకో మనకి వచ్చేది ఒక పెద్ద డౌట్. ఇది మటన్ మంచిగా వండుకున్నాం, చికెన్ మంచిగా తెచ్చుకొని వండుకున్నాం, ఫిష్ వండుకున్నాం, కానీ ఈ మూడింటి మీద ఒక మంచి కాంబినేషన్ పలావ్ అనేది ఉండాలి కదా. అదేనండి దొన్నె బిర్యానీ. సో నువ్వు ఏది వేసినా సో ఫిష్ దొన్నె బిర్యానీ అవుతుంది, మటన్ అవుతుంది, చికెన్ అవుతుంది. కానీ పర్ఫెక్ట్గా ఒక 4 నిమిషాలు చెప్పేస్తా, సోది లేకుండా అనమాట. ఇక్కడ ఏంట్రా అంటే నేను మటన్ గ్రేవీ కర్రీ పెట్టుకున్నా. సో పెట్టాను వీడియో ఆల్రెడీ, అది చూడండి. దానికి కాంబినేషన్గా ఈ దొన్నె బిర్యానీ సో సూపర్ ఉంటుంది. దొన్నె అంటారు, దొన్నె అన్న రెండు ఒకటే అనుకోండి. సో నేను నాకు నచ్చి అంటున్నాను, మీకు నచ్చింది అనుకోండి. సో ఇక్కడైతే పుదీనా కొత్తిమీర ఒక్కొక్క కట్ట తీసుకోండి, దాంట్లో హాఫ్ చేసుకోండి, అంటే 2 కలిపితే ఒక కట్ట అవ్వాలన్నమాట. ఇది వచ్చేసి 2 గ్లాస్ రైస్కి అనమాట. సో కరెక్ట్గా ఇంతే తీసుకోండి. సో మీరు 1 కేజీ వండుకున్నారనుకోండి, దానికి 20 తీసుకున్నా సరిపోతుంది అనమాట. దీనికి కావాల్సిన మసాలా అన్నీ చూపిస్తాను అనమాట. మనం దీనికి ఒక మంచి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా ఎన్ని ఉంటాయో అన్నీ తీసుకోవాలి, ఒక 10 రకాలు అనమాట. దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ధనియాలు, బిర్యానీ ఆకు, జాపత్తి, అనాస పువ్వు, స్టార్ పువ్వు, ఇవన్నీ నల్ల ఇలాచి ఉంటుంది, నల్ల ఇలాచి ఇవన్నీ వేసుకొని చక్కగా లైట్గా ఫ్రై చేసుకొని, సాజీరా కూడా కంపల్సరీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5 రూపాయలు 10 రూపాయల చొప్పున వేసుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లో ఇంకా మెయిన్ కావాల్సింది ఆనియన్స్. సో ఇక్కడ రెసిపీ అనేది స్టార్ట్ చేస్తున్నాను, అంటే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో మసాలా అనేది లైట్గా చక్కగా ఫ్రై చేసుకున్నాను ఆల్రెడీ. దాన్ని పౌడర్ పెట్టుకోవాలి. సో దానికి ముందు 1 టేబుల్ స్పూన్, ఒక పెద్ద టేబుల్ స్పూనే నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా అంతా యాడ్ చేసుకొని మంచి అరోమా వచ్చేంతగా ఫ్రై చేసుకోవాలి. అంటే 1 నిమిషం పాటు పడుతుంది మనకి. దీంట్లోనే ఆనియన్స్ వేసి లైట్ పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది. అది కూడా ఫ్రై అయినాక చక్కగా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 వేసుకోండి. అది కూడా చక్కగా పచ్చివాసనపై మంచిగా ఆయిల్ అంతా దగ్గరకు వచ్చేస్తుందా. దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం కొత్తిమీర పుదీనా పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. అది యాడ్ చేసిన వెంటనే కొద్దిగా పసుపేసి దీన్ని ఫ్రై చేయడమే ద పాయింట్ అనమాట. ఇక్కడ బిగ్గెస్ట్ పాయింట్ అనేది ఇదే మెయిన్ మనకి. సో ఇది గనక చక్కగా ఫ్రై అయ్యి, అంటే ఈ గ్రేవీ చక్కగా ఫ్రై అయిందనుకోండి, మనకి దొన్నె బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో రెస్టారెంట్లో తిన్న మాదిరి అనమాట. రెస్టారెంట్లో తిన్న మాదిరిగా రావాలి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు దాన్ని కదపకుండా ఏం చేయకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 1.5 నిమిషం మధ్యలో ఒక్కసారి తిప్పేయండి. అంటే చక్కగా కలిపి మళ్ళీ మూత పెట్టేసండి. అలా చేస్తూ ఉంటే అది కొద్దిగా కలర్ షేడ్ అయితే ఇప్పుడు గ్రీన్ ఉంది కదా, ఇంకా పాచి కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడే మనకు కావాల్సిన ఇంకా హోల్ గరం మసాలా మనం యాడ్ చేసుకున్నాం చూడండి, దొన్నె బిర్యానీ మసాలా అనేది దీంట్లో యాడ్ చేసుకొని దాన్ని చక్కగా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి. దాంట్లోనే మీరు బాస్మతి రైస్ వేసుకున్నా పర్లేదు, చిట్టి ముత్యాల రైస్ ఉన్నా పర్లేదు, కానీ మన ఇంట్లో రైస్ కూడా సూపర్ ఉంటుంది. దాంతో ఒకసారి ట్రై చేయండి. సో మనకి అన్ని చోట్ల చిట్టి ముత్యాల రైస్ దొరకదు. సరే అది కాస్ట్ ఉన్నా సో 70 రూపాయలే ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదండి. కాకపోతే మన ఇంట్లో ఉన్న సాంబార్ రైస్ అయితే సరిపోతుంది అనమాట. సో అది వేసుకొని దానికి తగ్గట్టు 1.5 గ్లాస్, అంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. మీరు ఎలా అంటే రైస్ వేసే క్వాంటిటీ మనకు తెలుసు, వాటర్ వేసుకునేది. సో దానికి చెప్పాల్సిన అవసరం లేదనమాట. చక్కగా వేసుకొని దాంట్లో ఉప్పు సరిపోయిందా చూసుకుంటే సరిపోతుంది. ఇంకొక విషయం మర్చిపోయినాను, పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మనం కొత్తిమీర సో పేస్ట్ వేసేటప్పుడు అనమాట. సో అప్పుడు యాడ్ చేసుకుంటే ఆ స్పైసీ సరిపోతుంది అనమాట. అది చెప్పడం మర్చిపోయాను. సో ఈ సోదులో అది వచ్చేసింది అనమాట ఇప్పుడు. సో ఇలా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు చక్కగా అలా వదిలేండి అబ్బా. దాని తర్వాత 1.5 మధ్యలో ఒకసారి కలిపేసి అన్నం ఉడికిందా లేదా అని చూసుకోండి. కొంతమందికి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి వాటర్ కన్ఫ్యూజ్ అవుతుంది కదా, ఇప్పుడు వేసుకున్నా సెట్ అయిపోతుంది, దానికి ఇబ్బంది ఏం లేదైతే అయిపోయింది అనమాట. అంతేనండి, ఈజీగా సింపుల్గా అయిపోయింది కదా, చాలా బాగుంటుంది. 2-3 సార్లు చూసిర్రు అనుకోండి ఇదే వీడియోని, మీకు ఇష్టం వచ్చినట్టు వండుకోవడం కాదు, అదే టేస్ట్ రావంటే ఈ మసాలా అనేది మీరు ప్రిపేర్ చేసుకొని రావాలి కంపల్సరీ. మటన్ వండుకున్న గ్రేవీ చక్కగా డెకరేషన్ కూడా బాగానే చేశాను మీకు చూపిద్దామని. ఆనియన్ నిమ్మకాయ వండుకొని తింటే ఆహా, ఆ రోజు ఫుల్గా రోజు తినేదానికన్నా ఇంకొంచెం ఎక్కువ తినేసి ఒక 4 గంటలు కొనికేసేసాను. ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని